వెల్కమ్ టు యుఎస్ విహారీ. ఈరోజు మనం మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఓకే ఓకే, స్టార్ట్ ద వీడియో. సో మటన్ బిర్యానీకి ఏమేమి కావాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో మటన్ అయితే మనం 3 విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకున్నాం అనమాట. సో లైట్గా మసాలా బిర్యానీ లీఫ్, చెక్క, లవంగా ఇవన్నీ వేసుకున్నాం. నెక్స్ట్ దీనికి పాలాకు ఇంకా పుదీనా ఉంది. సో ఇది గ్రీన్ అనమాట, గ్రీన్ కలర్లో వస్తుంది. సో దీనికి ఇంకా ఆనియన్, క్యాషు, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటోస్, ఇంకా చిల్లీస్. సో ముందుగా మనం ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని సో స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఏంటిది మా పాలాకు. సో ఫస్ట్ మనం పాలాకు వేసుకుంటాం. ఎంత పాలాకు కావాలమ్మా ఇప్పుడు? 1 కేజీ కదా, కేజీ రైస్ ఏం వేయట్లేదు. కేజీ మటన్ దానికి మనకు ఒక 2 గుప్పెళ్ళు అంతా. ఓకే, క్లీన్ చేసి సో క్లీన్ చేసుకొని కడుక్కి పెట్టుకున్న పాలాకు వేసుకున్నాం. పుదీనా అంతా కొంచెమే. ఓకే, పుదీనా కూడా వేసేసుకున్నాం. సో ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఎన్ని? ఒక 7-8. ఓకే, కారం ఎవరు ఎంత తింటారో అంత. ఇంకా ఎవరికైనా స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఏంటిదమ్మా? నువ్వులా నువ్వులు ఏమంటారు? నూగులు. సో నూగులు వేసామన్నమాట. యా, కాజులు. ఓకే, కాజూస్ కూడా వేసాం. గ్రేవీ కాదు కాబట్టి, అన్నంలో కాబట్టి తక్కువే. ఓకే, జస్ట్ టేస్ట్ కోసం అట్లా కాజూస్. సో దీంట్లో కోకోనట్ పౌడర్ కూడా వేస్తుంది ఇప్పుడు మమ్మీ. దిస్ ఇస్ కోకోనట్ పౌడర్, ఒక 2 స్పూన్స్. సో ఇండియాలో అయితే ఫ్రెష్ కోకోనట్ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, కానీ మేము కోకోనట్ పౌడర్ యూజ్ చేస్తాం. అంతే, అయిపోయింది. ఓకే, పచ్చివాసన అయిపోయింది. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టాలన్నమాట. ఓకే, సో మిక్సీ జార్కి వేసుకున్నాం. తిరగడానికి కొంచెం వాటర్. ఓకే, ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటాం. సో మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు బాండీలో ఇది యాక్చువల్లీ దమ్ పెట్టమన్నమాట. ఇట్స్ లైక్ పలావ్ కదమ్మా. చాలా టేస్టీ వస్తుంది కానీ. కొంచెం ఆయిల్. ఓకే, ఒక 2 స్పూన్లు అంతా. ఓకే, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు నీళ్ళు. ఓకే, సో గీ కూడా వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఓకే,
ఫస్టే మనం కుక్ చేసుకొని పెట్టుకోవాలి, బికాజ్ మటన్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇషి ఏంటది? మటన్ ఇషి ఫేవరెట్ అది మటన్ బిర్యానీ, ఇప్పుడు మటన్ పలావ్. దీంట్లో ఓకే బిర్యానీ స్పైసెస్ అనమాట ఇవన్నీ. ఏమేమి వేస్తున్నావా? అన్నీ అన్నీ. అలాచి ఓకే. సో బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో క్యాషూ నట్స్. ఇషి ఫస్ట్ ఆనియన్స్ ఏమంటుంది మా? అవునే అది ఆను ఆను ఆను. ఇషి మనం ఏం కుక్ చేస్తున్నామే? మటన్ ఏంటి? ఓకే ఆన్ అంటే ఏమా? ఇషి నోస్, నీకంటే ఫస్ట్ ఇషికి తెలుసు. ఓకే ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, ఒక ఫుల్ ఆనియన్ వేయాలి కదా? అవును, ఒక ఫుల్ ఆనియన్ పెద్దది. చిన్నవి అయితే ఒక 2-3. ఓకే ఇషి నువ్వు ఆనియన్ ఒకటి తింటావా? చెప్పు. ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు దీనికి. ఓకే ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అంట. నెక్స్ట్ టమాటా వేయాలా? ఒకటా ఇది టమాటా? ఒకటి. ఒక టమాటా. ఇప్పుడు దీంట్లో పేస్ట్ వేసేయాలా? అంతే. పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇప్పుడు. ఓకే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ వేస్తున్నావు? 2 మంచి 2 స్పూన్లు వేయాలి. ఓకే 2 టేబుల్ స్పూన్స్ వేసేసారు జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మనం స్టీర్ చేసుకున్నాం. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం పచ్చివాసన పోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇప్పుడు అది వేసుకుందాం. గ్రీన్ పేస్ట్. ఓకే మనం ఈ గ్లాస్తో 4 వేసాం రైస్. నీళ్ళు మనం ఒక్కటికి 1.5 పోసుకుంటాం. ఓకే ఒక గ్లాస్కి 6 పోస్తాను ఇప్పుడు. ఓకే మటన్లో నీళ్ళు కలిపి కూడా పోస్తాం. ఓకే 6. మేము సో రైస్ ఎంత వేసావు? 4. 4 4 రైస్కి మనం 6 గ్లాస్ గ్లాస్లో వాటర్ వేస్తున్నాం. పేస్ట్ వేసేస్తున్నాం. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, పాలాకు పుదీనా అవన్నీ వేసుకున్నాం కదా అది. కలర్ఫుల్ గ్రీన్ బేబీ షర్టేషన్, మంచి స్మెల్ కూడా వస్తుంది. వేసుకున్నాం. ఓకే దీంట్లో కూడా వేయాలి. ఆల్రెడీ ఓకే మటన్లో ఎన్ని స్పూన్స్ వేసామా? ఒక ఒక హాఫ్ స్పూన్ అంతే. హాఫ్. దీంట్లో ఒక 1 స్పూన్. హాఫ్ దీంట్లో కూడా హాఫ్ తర్వాత చూసేసుకోవాలి. ఓకే టేస్ట్ని బట్టి తర్వాత వేసుకోవాలి. టోటలీ 1 స్పూన్ వేసావు అంతే. దీంట్లో హాఫ్ దాంట్లో హాఫ్. ఇక్కడ ఆల్రెడీ వెయిటింగ్ మటన్ బిర్యానీ కోసం. ఇషి ఎప్పుడు అయిపోయింది. ఓకే షీనో మా ఇష్టమా? 5 minutes అయిపోయినాక వచ్చింది. ఓకే ఆయిల్ బయటకు వచ్చింది కదా, సో కుక్ అయినట్టు పచ్చివాసన బాగా కుక్ అయింది. దీంట్లో మనం ఆల్రెడీ 3 విజిల్స్ పెట్టి కుక్ చేసుకున్న మటన్ వేసేస్తున్నాం అన్నమాట. నీళ్ళతో కాకుండా వేసుకోవాలి. ఓకే వాటర్ వేయాలి.
బయట వర్షం పడుతుంది. అంటే మబ్బులు పట్టింది ఇంకా. తీస్తాను. దీంట్లో మటన్ వేసేస్తావు ఇప్పుడు. ఓకే. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉండాలి. గ్రీన్ అంతా మొత్తం పట్టాలి. ఓకే, కుక్ అవ్వాలి ఇప్పుడు మటన్ దీంట్లో. ఈ రెసిపీ మనం చికెన్ కూడా వాడచ్చు కదా. ఇప్పుడు దీంట్లో రైస్ వేస్తున్నాం. ఆల్రెడీ 15 మినిట్స్ నానబెట్టాము. ఓకే. 15 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి రైస్ని. ఆ రైస్ మనం వేసేస్తున్నాం. బాస్మతి తీసుకున్నాం, మీరే ఏం తీసుకున్నాం. ఏ రైస్ అని వేసుకోవచ్చు, ఇట్ విల్ బి గుడ్ టేస్ట్. వాటర్ వేయాలి. ఓకే. వేసామన్నమాట వాటర్. ఇప్పుడు ఉప్పు చూసుకొని, సో టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పట్టిద్దిలే, మనం చాలా తక్కువ వేసి. ఓకే. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ చాలు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు గరం మసాలా ఇంట్లో నూరుకున్నది. ఓకే. ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ చాలు. ఇది ఒక 1 స్పూనా? అంతే. ఓకే, ఇది కూడా ఒక 1 స్పూన్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఇంకా 20 మినిట్స్లో అయిపోయింది. సో ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి ఇది ఇప్పుడు. ఓకే, దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక్క స్పూన్ వేసావా? చాలా. ఓకే, టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అంతే, మూత పెట్టి అయినాక తీసి. ఓకే, దీన్ని ఇప్పుడు మూత పెట్టేయాలి. ఎంత? 20 మినిట్స్. 15-20 మినిట్స్. 15 to 20. ఓకే, మూత. సో వెయిట్ పెట్టేసుకున్నాం. సో సిమ్లో పెట్టాలమ్మా? అంతే, సిమ్ వద్దు, అంతే. మీడియం కొద్దిసేపు కొంచెం అయినాక సిమ్. ఓకే. సో 15 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ఇట్స్ రైనింగ్. థండర్ స్టార్మ్స్. థండర్ స్టార్మ్స్ వస్తున్నాయి. కమ్ ఆన్. మధ్యలో ఒకసారి స్టిర్ చేసుకుందాం. తర్వాత కొంచెం తగ్గించుకుంటే సరే. ఓకే, ఈ లెవెల్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలా? ఓకే, ఒకసారి ఇట్లా స్టిర్ చేసుకొని మధ్యలో సిమ్లో పెట్టుకుంటే రెడీ.
బయట మంచి వర్షం. అంతే. ఓకే. ఇప్పుడు కొంచెం అసలు అంతే. ఇది అయిపోయింది మటన్ బిర్యానీ. వావ్, టేస్ట్ చూడు. ఓకే. చాలా బాగా వచ్చింది అసలు. కలర్ చూడమా ఎంత బాగా వచ్చిందో. సో టేస్ట్ చూద్దామా. స్పూన్ మన మటన్ బిర్యానీ అయిపోయింది. సో టేస్ట్ చూద్దాం. భలే ఉందమ్మా. అన్నీ కరెక్ట్గా సరిపోయింది. భలే కరెక్ట్గా ఇలాగే వండుకొని తింటే బాగా వచ్చింది. ఎవరికైనా చాలా టేస్టీగా ఉంది. ఎస్. చెప్పడం కాదు, కావాలంటే చేసుకుంటాను. సో మీరు కూడా ఈ మటన్ బిర్యానీ ట్రై చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూఎస్ విఆర్ ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్. మటన్ బిర్యానీ ఇషీస్ ఫేవరెట్ మటన్. బాగుందా? ఓకే బాయ్ చెప్పేసి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. సూపర్.